మనం చూసేది మొత్తం నిజం కాదు, నమ్మేది మొత్తం సత్యం కాదు. ఈ భూమి మీద 70% నీళ్ళే ఉన్నాయి. కానీ అందులో ఒక్క చుక్క తాగాలన్నా మన ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది. ఎందుకు? ప్రకృతి మనకు దాహాన్ని ఇచ్చింది కానీ తాగడానికి పనికిరాని అనంతమైన సముద్రాన్ని ఎందుకు ఇచ్చింది? కాలంలో కొంచెం వెనక్కి వెళ్దాం. వేల కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుండి పడే ప్రతి వర్షపు చుక్క కార్బన్ డైఆక్సైడ్తో కలిసి రాళ్లలో ఉన్న ఉప్పుని కరిగించి దాన్ని నదుల ద్వారా అనంతమైన సముద్రంలోకి కలిపేది. ఇది ఒక్కరోజు జరిగిన కథ కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. అలా సముద్రానికి చేరిన నీరు ఆవిరి రూపంలో ఆకాశానికి చేరుతుంది, కానీ అందులో ఉన్న ఉప్పు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఇలా ఆకాశం నుండి మళ్ళీ వర్షంగా పడి మళ్ళీ రాళ్లలో ఉన్న ఉప్పుని కరిగించి ఈ ప్రాసెస్ ఒక లూపులా జరిగి 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 ఎప్పటికే అంతం లేని ఒక వలయంలా మారుతుంది. అందుకే సముద్రంలో నీరు ఈ రోజుకి ఉప్పగా ఉంటాయి. కానీ మనం ఊహించని ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ఉప్పు నీటి సామ్రాజ్యం కింద ఒక రహస్యం దాగి ఉంది. అదే సబ్మెరైన్ ఆక్వాఫైర్స్. కొన్ని వేల ఏళ్ల క్రితం సముద్రాలు భూమిని ఆక్రమించక ముందే భూమి దాచుకున్న మంచినీటి నిల్వలు. పైన విషం లాంటి ఉప్పు నీరు, కింద మాత్రం ప్రాణం పోసే మంచినీరు. రెండు ఒకే చోట ఉన్న ఒకదానికొకటి మాత్రం తాకవు. దిస్ ఈస్ ద అల్టిమేట్ పారాడాక్స్. మనం వెతుకుతున్నది ఎక్కడో ఆకాశంలో లేదు, మన పాదాల కింద ఉప్పు నీటి అలల వెనక దాగి ఉంది. మనకు దాహాన్ని తీర్చే మంచి నీరు సముద్ర గర్భంలోనే దాగి ఉంది. మనం చేయాల్సింది ఒకటే, ఆ నీటిని కనుక్కోవడం. ఎందుకంటే కాలం మన కోసం ఆగదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.